ఈ వీడియోలో సింధు నాగరికతలో ఒక ప్రాంతమైన హరప్పా ప్రాంతం గురించి క్లారిటీగా తెలుసుకుందాము. నేను 2, 3 బుక్స్ అనేది రిఫర్ చేసి అన్ని పాయింట్లు కూడా ఒక దగ్గరే రాశాను. హరప్పా ప్రాంతం గురించి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. మిగతా ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు. ముందుగా వీడియోలోకి వెళ్తే ఇక్కడ 1921లో దయారాం సహాని తవ్వకాలు జరిపాడు. హరప్పా ప్రాంతంలో 1921లో దయారాం సహాని తవ్వకాలు జరిపాడు. ఇది ఎక్కడ ఉందంటే ఇది మాంటిగోమరి జిల్లా, పంజాబ్, పాకిస్తాన్‌లో ఉంది. మాంటిగోమరి జిల్లా పంజాబ్ రాష్ట్రం, పాకిస్తాన్‌లో ఉంది. ఇది రావి నదికి ఎడమ వైపున ఉన్నది. ఇక్కడ మనకు 12 ధాన్యాగారాలు లభ్యమయ్యాయి. ఆ 12 ధాన్యాగారాలు కూడా 2 వరుసలలో అమరి ఉన్నాయి. ఒక వరుసలో 6, రెండో వరుసలో 6. ఇక్కడ హెచ్ ఆకారం శ్మశాన వాటిక కూడా కలదు. ఇక్కడ 1000 యజ్ఞాలు జరిగిన ప్రదేశం. అంటే ఇక్కడ 1000 యజ్ఞాలు జరిపింది ఆనవాళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. దీన్ని ఋగ్వేదంలో 6వ మండలంలో హరప్పాను హరప్పియంగా పిలిచారు. ఇక్కడ పాము ముద్రిక కూడా లభ్యమైంది. తర్వాత నల్లరాతి నాట్యగత్తె విగ్రహం కూడా ఇక్కడ లభ్యమైంది. నెక్స్ట్ వచ్చేసి రాతితో చేసిన పురుష స్త్రీ విగ్రహాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఇక్కడ దీనికి మారు పేర్లు చూసుకున్నట్లయితే, ఒకటి ధాన్యాగారాల నగరంగా పిలుస్తారు ఈ హరప్పా ప్రాంతాన్ని. సెకండ్ వచ్చేసి గేట్వే ఆఫ్ సిటీ కూడా దీన్ని పిలుస్తారు. ఈ విధంగా హరప్పా ప్రాంతం గురించి ఇక్కడ అన్ని విషయాలు తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.